రాజు, ఎందుకయ్యా నీకు ఈ బాధలు? మీ అన్నయ్య సంగతి తెలిసి కూడా చిన్నవాళ్ళని కొట్టేది పెద్దవాళ్లేగా. రాజు, నువ్వేం బాధపడకు. నీ గాజులు నేను తీసుకొస్తాను. అవి నీ చేతికి నీ చూడాలి. చూస్తాను వదినమ్మా, ఆ గాజులు నీ చేతికి నీ చూస్తాను. ఆ గాజులు లేకుండా నీ చేత్తో నువ్వేమిచ్చినా నేను తీసుకోను వదినమ్మా. చూచు మామాశ్రీ, భోజనములకు వేళైనదా? నీ పిండము పెట్టడం కూడా వేళైనది. పరాచికములా తిట్టుట కొట్టుట మేము సహించము. ఎవరక్కడ? ఎవరు నువ్వు లేరా? నీ తల తీయించదు. నీ తల నేను తీస్తాను రా. నిన్ను పట్టుకుంటగానే పాటేస్తాను. మా ఇల్లు పొగిలు ఏదో అమ్మో, నా గడ్డము గొర్రె తినేసిందిరా. వరసలు పట్టే మహా నువ్వు వీరబంక యువరాజు మహాబంకవే. పిల్లి గడ్డ ఒకటి పెట్టుకుని కుక్కలాగా నా ఇంట్లో దూరి పంది కుక్కలాగా తిని నన్ను బుక్కా బకీర్తి చేస్తావురా. సబ్బు లేకుండా నిన్ను గంజిలో నానేస్తాను. వద్దు, వాళ్ళు లవ్ స్టోరీస్ అన్ని ఇంతే. నేను చచ్చిపోతే నీకే నష్టము. నువ్వు తెస్తే నాకేమిట్రా నష్టం? అవును, నేను పోతే నీ కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో చెప్పుకోలేవో. కూతురు శ్రీ కడుపేమిటి, బిడ్డేమిటి, తండ్రి ఏమిటి? అవును నాన్న, అతని వల్లే తల తిరిగి నెల తప్పాను. మన బిడ్డ బారసాల అయ్యేంత వరకు ఇక లేవలే లేవ. చంద్రం, బంగారు కడ్డీని పాలకోవాలో ముంచి నాపుకునేంత అదృష్టం అయ్యా నీది. గాజులు ఈమెకి ఇవ్వడానికి వీల్లేదు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా అమ్మ ప్రాణం కోసం వచ్చాను. మా వదినమ్మ ప్రాణాల కోసం వచ్చాను. బాబు గారు, మీరు డబ్బున్న వాళ్ళు. మీ అమ్మాయిని మా అన్నయ్య పెళ్లి చేసుకుంటే బంగారు కారులో తిప్పి బంగారు బిస్కెట్లు పెట్టగలరు. మా వదినమ్మకు తాళి బొట్లో తప్ప వేరే బంగారమే లేదండి. కానీ మా వదినమ్మ మనసు బంగారం. అటువంటి వదినమ్మ గాజులవి. మా అమ్మ చచ్చిపోతే పొదిల్లో అమ్మని చూసుకోవాలని వదిన చేతికి తొడిగిన గాజులు. ఆ గాజుల మీద నాకు తప్ప ఇంకెవరికి హక్కు లేదు. అయ్యా, మీరెందరికో ఎన్నో వస్తువులు ధర్మం చేస్తారు. నన్నొక బిచ్చగాడిగా చూసి నా గాజులు నాకు ధర్మం చేయండి. రాముడి బాణం కాదు, సీతమ్మ కన్నీరే రావణాసురుణ్ణి చంపాయని మీలాంటి పెద్దలు చెప్పారు. మా వదినమ్మ కన్నీరు కూడా ఆ సీతమ్మ కన్నీళ్లే. నా మాట వినండి, ఆ గాజులు నాకు ఇవ్వండి. చంద్ర, ఏమిటిది? రాస్కెల్, పిట్ట కొంచెం కోతఘనం. వీడికి వయసు కంటే కొవ్వు బాగా పెరిగింది. నా కూతురు పార్టీ చెడిపోతాను చూస్తున్నారు కానీ లేకపోతే కాలు చేతులు పారేసామండి. చూస్తారే, వీడిని కుక్క నాగరెట్లాగే అవుతా పారండి. మా వదినమ్మ గాజులు నాకు ఇవ్వండి. మా వదినమ్మ గాజులు నాకు ఇవ్వండి. వదిలేండి, వదిలేండి, వదిలేండి.
లేడీస్ అండ్ జెంట్మెన్, నా కుమార్తె చిత్ర జన్మదినోత్సవ సందర్భంగా వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. నేను తినే ప్రతి అన్నం మెతుకు మీద నా చిత్ర పేరు వ్రాయాలన్నదే నా కోరిక. చిత్ర అంటే నాకు ప్రేమే కాదు, నా ప్రాణం. నా రక్తం పంచుకు పుట్టినందుకు ప్రేమ, నా చిట్టి తల్లి నడిచిన ప్రతి చోట బంగారం పండినందుకు నా ప్రాణం. చిత్రాన్ని అభిమానించే మరో వ్యక్తి మిస్టర్ చంద్ర. యజమానంటే ఎంతో గౌరవం. యజమాని అభివృద్ధిని కోరే మనిషి. యజమాని కోసం ప్రాణాలు అర్పించడానికైనా వెనుకాడని మనిషి. అటువంటి వ్యక్తి అల్లుడు కావాలని ఏ ఆడపిల్ల తండ్రైనా కోరుకుంటాడు. రాజు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు పారిపో. మనిషి ఆలోచనలు దేవుడు ఆలోచనలు కలిసినప్పుడు కొన్ని మంచి పనులు జరుగుతాయంటారు. నా చిత్ర పెళ్లి విషయంలో కూడా అదే జరిగింది. తొందరలోనే మీ అందరికీ ఆశ్చర్యం కలిగించే వార్త చెప్తాను. అది మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తుందని నా నమ్మకం.